ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లోని రెండు రాష్ట్రాల ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి డెత్ అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం. ఎందుకంటే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదా పక్కగా ఎవరైనా ప్లాన్ చేసి మర్డర్ చేశారా అనే విషయం తెలుసుకోవాలని ఎంతోమంది ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఎట్టకేలకు పోలీసుల చేతికి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది. ఎవరైతే నలుగురు డాక్టర్లు పోస్ట్ మార్టం చేసిన రిపోర్ట్లను చాలా జాగ్రత్తగా పోలీసుల చేతికి ఎక్కడ కూడా లీక్ అవ్వకుండా అందజేశారు. అయితే ఈ మృతి పట్ల చాలా అనుమానాలున్నాయని అనేక మంది వ్యక్తులు వాదిస్తూ ఉన్నారు. వారందరి వాదనలు పక్కకి పెడితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు ఏముంది అనే అంశాన్ని గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. మీరు ఇప్పటి వరకు విన్న విషయాలు ఒకవైపు, ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు ఒకవైపు. దాదాపు పోస్ట్ మార్టం జరిగిన కొద్ది గంటల్లోనే రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. అయితే ఆ బయటకు వచ్చిన లీగల్ రిపోర్ట్ గురించి కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. దాదాపు 10 రోజులకు ముందు అంటే మార్చి 24వ తారీఖు పాస్టర్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బయలుదేరారు. నెక్స్ట్ డే మార్నింగ్ కొండమూరు అనే గ్రామం దగ్గరలో ఉన్న రోడ్డు పక్కన ప్రాణం లేని స్థితిలో పడిపోయి ఉన్నారు. అండ్ అతని ఫుల్ బాడీ మీద తన బైక్ కూడా ఉంది. పోలీసులకు స్థానికుల విషయం తెలియజేసిన వెంటనే ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు తెలియజేశారు. గవర్నమెంట్ హాస్పిటల్కు బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులు ఇంకా అనేక మంది పాస్టర్స్ ఇది యాక్సిడెంట్ లాగా లేదు అని చెప్పడంతో ఆ తర్వాత అనుమానాస్పద మృతిగా దీన్ని పోలీసులు కేసు ఫైల్ చేశారు. 24వ తారీఖు ఆయన ఇంటి దగ్గర నుండి బైక్ మీద స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ఈ మృతి పట్ల ఎన్నో అనుమానాలు ఉన్నాయని పోలీసులు గమనించి ఎవ్వరికీ ఎలాంటి స్పష్టత కూడా ఇవ్వలేదు. అంటే యాక్సిడెంటా లేక మర్డర్ జరిగిందా అని. ఈ కేసుని ఇన్వెస్ట్ చేస్తున్న పోలీసులు ఏమన్నారంటే ఈ ఘటన మీద ఎన్నో అనుమానాలున్నాయి, ఎలాంటి స్పష్టత లేదు, ఉన్న ఒకే ఒక ఆధారం ఏమిటంటే పోస్ట్ మార్టం ఫిలిం రిపోర్ట్ అని వారు చెప్పారు. పోస్ట్ మార్టం ఫిలిం రిపోర్ట్ అంటే ఆల్మోస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనే చెప్పొచ్చు. బట్ ఒరిజినల్ రిపోర్ట్ వస్తేనే కానీ ఏ విషయాన్ని బయటకు చెప్పరు. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ అనేది వచ్చే ఉంటుంది. ఫిలిం రిపోర్ట్ అంటే ఏంటి, ఫైనల్ రిపోర్ట్ అంటే ఏంటి, రెండు ఒకటి కదా అని మీరు అనుకోవచ్చు. ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే అసలు పోస్ట్ మార్టం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎవరైనా సరే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మరణించినా, రోడ్డు యాక్సిడెంట్లో మరణించినా లేదా ఆత్మహత్య చేసుకున్న వారిని డాక్టర్ పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం అంటే మరణించిన తర్వాత మృతదేహానికి చేసే పరీక్ష. దీన్నే శవపరీక్ష అని కూడా అంటారు. సాధారణంగా ఈ పరీక్ష మనిషి చనిపోయిన 2 నుండి 3 రోజుల్లోగా చేస్తారు. ఈ పోస్ట్ మార్టం అసలు ఎందుకు చేస్తారంటే ఆ వ్యక్తి మరణానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి చేస్తారు. ఇప్పుడు పోస్ట్ మార్టం ఫిలిం రిపోర్ట్ అంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాడీ పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్కి వస్తే ఆ బాడీని చూసిన వెంటనే ఇది యాక్సిడెంట్లో చనిపోయినట్లు క్లియర్గా కనిపిస్తే, అంటే ఏమైనా బలమైన గాయాలున్నా, ఎవరైనా గుద్దేసి వెళ్ళిపోయినా, బాడీ గీసుకున్నట్లు అనిపించినా, ఇలాంటి క్లియర్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే త్వరగానే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇలా కాకుండా ఇంజురీస్ లోపల జరిగి బయట బాడీ చెక్కు చెదరకుండా ఉంటే, బయటకు ఏ దెబ్బలు లేకుండా బాడీ లోపల ఏదైనా పాయిజన్ ఉన్నట్లు అనుమానాలున్నా లేదా ఆల్కహాల్ ఉన్న ఛాయలు కనిపించినా సరే, పైన ఎలాంటి దెబ్బలు లేనప్పటికీ డ్యామేజ్ అయ్యిందేమో అని ప్రతి ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి డిఫరెంట్ రిపోర్ట్స్ అనేవి రావాల్సి ఉంటుంది. ఫైనల్గా ఒక ఒరిజినల్ పోస్ట్ మార్టం కాపీ రావాల్సి ఉంటుంది. ఇందులో ఆ వ్యక్తి మరణానికి బాడీ లోపల ఇంజురీస్ ఏ దగ్గర అయ్యాయి అని ఒక ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. దీని నుంచే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్స్కి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇవి రోడ్ యాక్సిడెంట్లో జరిగిన గాయాలా, ఎవరైనా బలంగా రాడ్స్ని కర్రలను ఉపయోగించి కొట్టి చంపారా, పాయిజన్ ఏమైనా వెళ్ళిందా, లేదా ఈ వ్యక్తి ఆల్కహాల్ ఏదైనా సేవించి ఉన్నాడా, లేదా ఇంకేమైనా కారణాలా, ఒకవేళ ముక్కు నోటిని మూసి ఊపిరాడకుండా చేసి చంపేశారా, ఇలాంటి అనుమానాలు ఉన్న కేసులో మాత్రమే డిఫరెంట్ మెడికల్ రిపోర్ట్స్ అనేవి కలెక్ట్ చేసుకుని ఉంచుతారు. ఇలాంటి రిపోర్ట్స్ అనేవి కలెక్ట్ చేయడానికే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంత ఆలస్యమైంది. ఇక డైరెక్ట్గా ఈ పోస్ట్ మార్టం ఫిలిం రిపోర్ట్లో బయటకు వచ్చిన అంశాలేంటో చూద్దాం. హెడ్ మీద బలమైన గాయాలున్నాయి. అంటే హెల్మెట్ పెట్టుకున్నారు అయినా కూడా హెడ్ మీద బలమైన గాయం ఒకటి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏమిటి అంటే
యాక్సిడెంట్ జరిగిన స్పాట్లో ఆయన పెట్టుకున్న జావా హెల్మెట్ కూడా ఆయన తలకే ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే హెల్మెట్ పగలకుండా హెడ్ మీద అంత పెద్ద గాయం ఎలా జరుగుతుంది అంటే ఎవరైనా తల మీద బలంగా కొట్టి ఆ తర్వాత ఆ హెల్మెట్ని పెట్టుండొచ్చు కదా అని కూడా అనుమానం వస్తుంది. పోస్టుమార్టం రిపోర్ట్లో బయటపడ్డ ఇంకొక అంశం ఏమిటంటే కాలు మీద బర్న్ ఇంజురీ ఉంది. ఇది కూడా ఎలా అంటే కాలు మీద ఉన్న ప్యాంట్ అట్లీస్ట్ చిన్న మరక కూడా లేకుండా కాలిపోకుండా ఉంది. ఈ విషయం కూడా పోస్టుమార్టం రిపోర్ట్లో బయటకు వచ్చింది. ఇంకొక రీజన్ ఏమిటంటే ఈయన మొహం మీద ఎవరో గుద్దినట్లు చెంప మొత్తం వాసినట్లు ఉంది. అయితే పోస్ట్మార్టంలో వచ్చిన ఈ విషయాలను బట్టి మనం ఫర్దర్ స్టెప్స్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఈయన్ని ఎవరో చంపేశారు, ఎవరు ఎందుకు చంపారు, ఎలా చంపారు, ఏ కారణాలను బట్టి చంపారు, ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా లేదా ఇంకేమైనా పర్సనల్ రీజన్స్ ఉన్నాయా? ఈ పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే ఈ వ్యక్తి రోడ్ పక్కన స్కిడ్ అయి పడిపోయి చనిపోలేదు, ఎవరో బలంగా కొట్టడం వల్ల ఆ గాయం వల్ల చనిపోయారు అని స్పష్టమైంది. అయినా కూడా పోలీసులు ఇంకా దీన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారంటే అసలు ఈ హత్య ఎందుకు జరిగింది, దీనికి గల కారణాలేంటి అని సాక్ష్యాలతో నిరూపించేందుకు అండ్ ఇంకా కొన్ని మెడికల్ రిపోర్ట్స్ రావాల్సి ఉంది. వచ్చాక నిజానిజాలు బయటకు వస్తాయని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇదిలా ఉంటే ప్రస్తుతానికి బయట చాలా వీడియోలు, ఫోటోలు వైరల్గా మారుతున్నాయి. మాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించి వాహనం నడిపారంటూ కొన్ని, అంతకుముందు 2 సార్లు స్కిడ్ అయి పడ్డారంటూ మరికొన్ని వీడియోలు, ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఇవి ఎక్కడి నుండి ఎలా వచ్చాయో ఎవరు పంపారో తెలియదు కానీ పోలీసులు మాత్రం వీటిని పంపించలేదు. ఈయన సన్నిహితులు పాస్టర్స్ మాత్రం ఖచ్చితంగా హత్య అని భావిస్తున్నారు. మరికొంతమంది కాదు అని వాదిస్తున్నారు. మరి ఈ వీడియోలు మీడియా వారికి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపిస్తున్నారో తెలియడం లేదు. కానీ ఒకవేళ ఇది హత్య అయ్యుంటే మాత్రం ఒక వ్యక్తి ప్రాణం తీసే అధికారం ఏ వ్యక్తికి లేదు గనుక దోషులకు శిక్ష పడాలని ఆశిద్దాం. అండ్ ఇలాంటి విషయాలు ఇంకా మన దేశంలో రిపీట్ కాకూడదని మనందరం కూడా భావిద్దాం.